వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్దారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి 1న ఆదివారం కావడంతో ఆ రోజు సెలవు ఉండడంతో పెన్షన్లు ఈ నెల 28న శనివారం నుంచే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు. 28న అందుకోలేని వారికి మార్చి 2న కూడా పెన్షన్లు ఇవ్వాలని తెలిపారు. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాల ఘటనలపై సీఎం చంద్రబాబు వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరు వెంటిలేటర్పై ఉండగా మరొకరికి డయాలసిస్ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తం 76 మంది చికిత్స పొందుతుండగా 74 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. తాగునీటి వల్లే వ్యాధి వ్యాప్తి చెందడంతో పైప్లైన్ నీటి సరఫరా నిలిపేశారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో పాల నమూనాలను ల్యాబ్కు పంపినట్లుగా తెలిపారు. మరోవైపు రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరినట్లుగా సమాచారం. రాష్ట్రంలోని పలు పాల కేంద్రాల్లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ ట్రాన్స్కో ఎండీ కృష్ణ భాస్కర్ హైదరాబాద్ విద్యుత్ సౌదాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త నిబంధనలు జారీ చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ఎప్పుడైనా అరగంట మాత్రమే లంచ్ బ్రేక్ ఉంటుందని తెలిపారు. డ్యూటీ సమయంలో వాకింగ్ చేయడం, ముచ్చట్లు పెట్టడం అనుమతించబోదని స్పష్టం చేశారు. అత్యవసర ముఖ్యమైన కాల్స్కే మొబైల్ ఫోన్ వాడాలని సూచించారు. విధి సమయంలో ప్రతి ఉద్యోగి తన సీట్లోనే అందుబాటులో ఉండాల్సిందేనని ఆదేశించారు. ఆఫీస్ టైంలో పూర్తి సమయాన్ని పనికే కేటాయించాలని చెప్పారు. కొత్త రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహ సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఉగాదిలోపు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనూ ఈ పథకం అమలు చేయనున్నారు. భారీగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నారు. సొంత జాగాలు ఉన్నా ఇల్లు కట్టుకోలేని కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆదాయం, కుటుంబ పరిస్థితులు, భూపత్రాల ఆధారంగా అర్హత నిర్ధారిస్తున్నారు. సుమారు 12 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలు, సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రసంగాలు, మీమ్స్, కార్టూన్లు లేదా ఇతర మార్గాల ద్వారా ఏ సమాజాన్నైనా కించపరచడం రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదని తెలిపింది. మతం, భాష, కులం, ప్రాంతం ఆధారంగా ద్వేషం వ్యాప్తి చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో మాట్లాడాలని హెచ్చరించింది. రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేసిన వారు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది. డిజిటల్ మీమ్స్, కార్టూన్లకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సౌదీ అరేబియా 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. నిషేధ జాబితాలో భారత్ కూడా ఉంది. ప్రపంచంలో పెరుగుతోన్న బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లుగా సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్, చైనా, జర్మనీ, యూకే, జపాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ప్రస్తుతం అమెరికా స్వర్ణయుగంలో ఉందని తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టే సమయానికి దేశం బలహీనంగా ఉందని, ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారిందని చెప్పారు. ఆర్థిక రంగంలో భారీ పురోగతి సాధించామని, 12 నెలల్లోనే $18 ట్రిలియన్ పెట్టుబడులు తెచ్చామని వెల్లడించారు. చరిత్రలోనే అతిపెద్ద పన్ను తగ్గింపులు అమలు చేశామని పేర్కొన్నారు. వెనిజులా తన చమురు ఎగుమతులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా భారత్కు భారీగా ముడి చమురు పంపేందుకు సిద్ధమైంది. 2 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యంతో ఉన్న సూపర్ ట్యాంకర్లను వినియోగిస్తున్నట్లుగా సమాచారం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం తర్వాత చమురు వ్యాపారంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాయిటర్స్ తెలిపింది. విటోల్, ట్రాఫిగురా సంస్థలు ఈ ఎగుమతుల్లో భాగస్వాములుగా ఉన్నాయి. జోస్ టెర్మినల్ నుంచి 3 నౌకలు మార్చిలో భారత్కు బయలుదేరనున్నాయి. ఇదిలా ఉంటే భారత్ పెట్రోలియం, HMEL చెరో 1 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలు చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్ సూపర్ 8 తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవడంపై మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమి జట్టుకు మేలేనని అన్నారు. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తే పెద్ద నష్టం జరిగేదని చెప్పారు. మ్యాచ్లో జట్టు బలహీనతలు బయటపడ్డాయని విశ్లేషించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఎక్కడ మెరుగు కావాలో పరిశీలించాలని సూచించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ ముందుండి జట్టును నడిపించాలని కోరారు. ఇకపై అదే తప్పులు చేయకూడదని హెచ్చరించారు. టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. వీరి పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ తల్లిదండ్రులు పంపిన ఆహ్వాన పత్రికకు స్పందిస్తూ మోదీ లేఖ రాశారు. సప్తపది స్ఫూర్తితో జీవితాంతం స్నేహంగా, ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు కూడా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్, రష్మిక జంట ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వివాహం చేసుకోనున్నారు. మార్చి 4న హైదరాబాద్లో విందు ఏర్పాటు చేశారు.